ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభం కలుగును గాక. ఇప్పుడు మన మధ్యన ఇద్దరు బిడ్డలు నూతనంగా వారు బాప్తిసం తీసుకోవాలన్న ఆశ కలిగి సంఘానికి వచ్చి వాళ్ళ యొక్క ఆశను తెలియపరిచారు. నాకు అయ్యగారులో ఇల్లు మన ల్యాంప్ గుడ్డు ఉంది కదా, హాస్పిటల్ పక్కన గుడ్డు ఉంది అయ్యగారులో. నేను స్టేషన్ కలిసి నడిచి వెళ్ళిపోతుంటే ఆ గుడ్డు మీద ఎక్కువ సమాధానం ఇంత దెబ్బలు ఉంటే ఆ దెబ్బల మధ్యన మన పోతులు పోయింది చక్రం ఉందా, ఆ చక్రం ఉందట. ఆ చక్రం చుట్టూ పువ్వుల దాంట్లో చుట్టేసి ఉన్నాయి, రౌండ్గా చుట్టేసి ఉంటే వాటి మధ్యలో వెళ్ళి గుళ్ళకి ఇక్కడ వరకు అంగి ఉంది అయ్యగారి, ఇక్కడ వరకు చుట్టూ దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి నేను రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతాను, అటు నుంచి అలాగా వెళ్ళిపోతాను. ఇదిగో అమ్మ చూడు ఇటు చూడు ఇటు అని నాకు ఇలా చెయ్యనిసి నాకు కేకలు వేస్తుంటే నాకెందుకు బాబు నువ్వు కేకలు వేస్తాను, సమాధిని మధ్యకి నువ్వు నాకు రమ్మంటాను నేను అంతాను నిద్రలో. లేదు ఇటు చూడమ్మా, ఇటు ఒకసారి చూడు అని అంటాను. ఇంక నేను చూడకపోతే నా రెక్క పట్టుకుని సమాధుల మధ్యకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఏమాట అంటాను. ఇదిగో అమ్మ 2 బొట్టలతో తీసేట్టు జంగిడి బొట్టలతో ఈ 2 పట్టుకొట్టి అందరూ ఇక్కడ ఉన్నారు ఆకలితో అలంటిని చేడుతారు వాళ్ళందరికీ నువ్వు ఇది తల ఒక ముక్క నువ్వు పంచిపెట్టాను నా చేతులకు ఇచ్చాడు. అట్లా ఈ పక్క రొట్టెలు ఉన్నాయి, ఈ పక్క చేపలు ఉన్నాయి, పంచిపెట్టి జీవితకాలం అంతా కూడా నువ్వు నమ్మి ఆయనతో సాక్షిగా ఉంటావా? దేవుడికి నా బాబాయ్కి నా పరలోక రాజ్యం వెళ్ళి వరకు దేవుడికి అమ్మ నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందిన మాట ప్రకారంగా రక్షణ పొందావమ్మా. ఇకన బట్టి నీవు దేవుని బిడ్డవి. ఎవరు బిడ్డవమ్మా? నువ్వు దేవుని బిడ్డవి. అందుకోసమని నేను నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. నాయన సౌందర్య మా బంధువులందరూ కూడా నాయన సంతాలకు నాయన బంధువులందరూ కూడా నాయన పెద్దలు అందరూ కూడా తరతరములుంటే మాకు నివాసస్థలము నీవే. పర్వతంలో పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టక మునుపు యుగ యుగములో నీవే దేవుడువు. నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రంటని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన వల్ల కనుక దేవుడు అన్నాడు కదా, ఇదిగో ఆదమా నువ్వు ఎలాగా నేను తయారు చేశాను మట్టిని తయారు చేశాను, అలాగే నువ్వు కూడా మన్నిస్తే నువ్వు మట్టికి వెళ్ళాలి. మీరందరూ కూడా మట్టికి వెళ్తారు. అయితే దేవుని వాక్య ఒక మాట ఉంది, వెనకట వల్ల మళ్ళీ రాలిపోతుంది రాజ్యం చేర్చుకొని మేము నమ్ముచున్నాను ప్రభా. మీకు స్తోత్రమయ్యా. ఇదిగో భూమి మీద ఉన్న తన కూతుర్ని కొడుకుని మీరు ఆదరించండి ప్రభా. నాయన తల్లి తండ్రి లేని లోటు మీరు తీర్చివేయండి ప్రభా. తెచ్చండి ప్రభా. ఇదిగో తల్లి బట్టి కుటుంబంలో గీరాల ప్రజలు ప్రభా. మీ దయ మీ ప్రభా మీరు ఎంతవరకు నడిపించడానికి మీకున్నాడు తల్లి కోరిక నాయన మీ జరగాలన్న అలాగే జరిగించవయ్యా. మీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ తీసుకొచ్చవయ్యా. మీకు స్తోత్రమయ్యా. చూస్తూ ఉన్నాం పాలరాతి పైన నీవు నడచిన గాని పట్టు వస్త్రాలే సకల దేవుళ్ళ గురించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి గంగమ్మని దేవాదేవుడు తన రాజ్యంలోకి చేర్చుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ స్తోత్రం చెందును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
అమ్మ అందరికీ వందనాలు, పెద్దలకి వందనాలు, కుటుంబస్తులకి అందరికీ వందనాలు. మనందరూ కూడా అక్కడికి కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయేసుని మిత్రమా. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయేసుని మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటి. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసు నిరూపములో, అవకాశము మనకొచ్చింది పరలోకము చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే మైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని. వాక్యంలో రాయబడింది, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలి అనగా నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవుడు చెప్పాడు కదా, ఇదిగో ఆదామా మట్టితో తయారు చేశాను కనుక నువ్వు మన్నించినప్పుడు మట్టుకు మళ్ళీ మట్టికే వెళ్ళిపోతావు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట అలాగా చరిత్రం అలాగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కాల్చినా ఆ బూడిది మట్టికే వెళ్ళిపోతాయి, అలాగే సముద్రంలో పడినా ఆ మట్టిలోకే వెళ్ళిపోతాయి. అలాగే ఎక్కడ మనం చనిపోయినా అది మట్టి అయిపోతాం దేవుడు చెప్పినట్టుగా. అయితే ఇక్కడ వాక్యాల్లో రాయబడదు కదా, ఇదిగో నువ్వు మట్టి అయిపోతావు కనుక నువ్వు శరీరం నీకు అంటే ఎప్పటికైనా మనం విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని. దేవుడు అందుకే అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తం వల్ల నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను దేవుడు అంటున్నాడు కదా.
మీరు మనుషులుగా ఉన్నారు, ఎప్పుడైనా మన్నించాలి, మీరు అందరూ కూడా నా దగ్గరికి రావాలి కనుక నన్ను తెలుసుకోండి అనేసి ఆ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకే దేవుడు మన అందరి కోసం ఆ సిలువలో మన్నించాడు. ఆ రక్తం ద్వారా ఈ తల్లిగారు వచ్చారు 3 సంవత్సరాల క్రితం, దేవుని నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు. అయితే దేవుని నమ్మిన తర్వాత దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందిన అనేసి దేవుడు అన్నాడు. ఈ రక్షణే దేవుడు ఏం చేస్తాడో చూస్తాడన్నమాట. ఇక్కడ ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి దేవుడు ముద్ర వేస్తాడు. అయితే మార్గంలో మంచి మార్గంలో నడవాలి. ఈ యొక్క లోకం మనల్ని చెడగొడుతుంటుంది, పాపలోకం కనుక పాడు చేస్తుంటుంది కనుక దేవుడు తన రక్షణ చేత మనల్ని శుద్ధి చేశాడు కనుక ఆ మార్గంలో మనం నడవాలి. నడిస్తే దేవుడు మన్నించిన తర్వాత ఆయన రాజ్యానికి ప్రవేశం దొరుకుతుంది. మొన్నటి వారం తల్లిగారు 2 వారాల క్రితం శరీర రక్తాలు కూడా తీసుకున్నారు, మందిరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. నేను రాలేకపోయినా, నాకు ఆపరేషన్ అయింది, దాన్ని బట్టి 2 నెలల నుంచి నేను రాలేకపోయినా. తల్లిగారు కూడా చూస్తున్నాను అన్నారంట. మరి ఏదేమైనప్పటికీ దేవుడు కృపను బట్టి నేను నా తల్లిగారు సమాధికి తీసుకొచ్చారు దేవుడే. ఏదేమైనప్పటికీ మనందరం ఎక్కడ వాళ్ళం కాదు, మనం మన్నించి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకోసం దేవుడు మనల్ని అందరినీ కూడా ఎదురు చూస్తున్నాం, నా బిడ్డలు నా దగ్గరికి రావాలని. మనందరం కూడా దేవుని ఎవరు కూడా వేరు వాళ్ళం కాదు, ఆయన ద్వారా మనం అయితే తల్లిగారి కోసం మనం ప్రార్థన చేద్దాం. తల్లికి దేవుడు సుఖంగా నడిపించారు, పెద్దల ద్వారా, సంఘం ద్వారా, కుటుంబం ద్వారా చక్కటి ఏర్పాటు చేశారు. దేవుడికి చిన్న ప్రార్థన చేస్తారు. ఆయన కుటుంబం అంతా కూడా దుఃఖంలో, బాధలు, అలాగే కుటుంబస్తులు ఆయన మరి ప్రభావ నా తండ్రి అందరూ కూడా కలిసి ఆయన ఎంత దుఃఖంలో ఉన్న ఈ యొక్క ప్రభావ బిడ్డబట్టి ఆయన సుఖంగా నడిపించారు, చక్కటి కార్యాలు జరిగించారు. మీ నామమునకు వందనాలు. గొప్ప కార్యం ఏంటంటే ఆయన వర్షం రాకుండా కాపాడారు ప్రభావ. నిన్న అంతా కూడా వర్షమైన ఆ వర్షం రాకుండా తల్లికి సమాధి చక్కగా అందరూ కూడా సమకూర్చబడి చేసినందుకు, ఆయన కార్యం జరిగించినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మరణించిన తల్లికి తన ఆత్మని ప్రభావం ప్రకటిస్తారు, ఈ రాజ్యానికి నాయన చేర్చుకుంటారు. ఈ వాక్యాల రాయబడింది, నాయన బాప్తిని తీసుకున్న ప్రతి వాళ్ళు కూడా నమ్మి బాప్తిని పొందినవాడు రక్షణ పొందడానికి రాయబడింది. వారి కన్నీటిని తుడుస్తారు, వాళ్ళ బాధలు తొలగిస్తారు, వారి దుఃఖాలు, ఈ భూమి మీద ఉన్న దుఃఖం అంతా పోతుంది నాయన. పరలోక రాజ్యంలో నీ ప్రయాణం అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. క్రీస్తు వచ్చే వేళయైనది, సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చే వేళయైనది, సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో, రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో. నీ దుఃఖ దినములను ఆనందముతో మార్చే దేవునితో, రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో. సంచరించుటకు నువ్వు సంతోషించుటకు, నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము. సంచరించుటకు నువ్వు సంతోషించుటకు, నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము. ఇదే చివరి దినమ